హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. 2024 లో వచ్చిన మంకీ మ్యాన్ మూవీ ఇది. ఇందులో దేవ్ పాటిల్ హీరోగా నటించడం జరిగింది. అంతేకాదు ఈ మూవీకి అతనే డైరెక్షన్ చేశారు. కథ మొత్తం ఇండియాలోనే జరుగుతూ ఉంటుంది. మూవీ అయితే ఒక చిన్న సెన్సిటివ్ టాపిక్ ని కూడా టచ్ చేస్తుంది. అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక మహిళ తన కొడుక్కి హనుమాన్ గురించి చెప్తూ హనుమాన్ కున్న బలం గురించి, శక్తి గురించి చెప్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలోని ఒక స్లమ్ ఏరియాలో ఇల్లీగల్ గా ఫైటింగ్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ చూడడానికి వచ్చిన అందరూ ఆ మ్యాచ్ మీద బెట్టింగ్స్ వేస్తూ ఉంటారు. మ్యాచ్ లో ఫైట్ చేస్తున్న స్నేక్ అనే వ్యక్తి మంకీ మాస్క్ పెట్టుకుని ఫైట్ చేస్తున్న మంకీ మ్యాన్ ని బాగా కొట్టి ఓడిస్తాడు. సరిగ్గా అప్పుడే టైటిల్ పడుతుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మంకీ మాస్క్ తో ఫైట్ చేసిన బాబీ తన బాస్ ని డబ్బులు అడగగా బాస్ మాత్రం ఎప్పటిలాగే ఇవ్వాల్సిన దానికన్నా తగ్గించి డబ్బు ఇస్తాడు. ఆ వెంటనే బాబీ వెళ్లి ఒక బార్ లో కూర్చొని తాగుతూ ఉండగా టీవీలో బాబా శక్తి అనే బాబా గురించి చెప్తూ పేద కుటుంబంలో జన్మించిన బాబా శక్తి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ఆయన్ని కలవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అని ఆ బాబా శక్తి గురించి చెప్తూ ఉంటారు. అదే సమయంలో లక్కీ అనే చిన్న పిల్లవాడు వచ్చి బాబీని కలిసి నువ్వు చెప్పినట్లే ఆ మహిళని ఫాలో అయ్యి ఆమె ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని మొత్తం తెలుసుకున్నా అంటూ క్వీనీ అనే మహిళ గురించి డీటెయిల్స్ చెప్పి డబ్బు తీసుకుని వెళ్లిపోతాడు లక్కీ. దాంతో బాబీ వెంటనే చాలా తెలివిగా రెస్టారెంట్ లో కాఫీ తాగుతున్న క్వీనీ దగ్గర నుంచి క్వీనీ పర్స్ ని దొంగతనం చేయిస్తాడు. ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది. క్వీనీ నిజానికి చాలా పెద్ద 7 స్టార్ హోటల్ ని రన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు బాబీ తాను దొంగతనం చేయించిన క్వీనీ పర్స్ ని తీసుకుని వెళ్లి క్వీనీని కలిసి ఇది ఒక దొంగ దగ్గర దొరికింది అని చెప్పడంతో క్వీనీ బాబీకి కాస్త డబ్బు ఇస్తుంది. అయితే బాబీ మాత్రం నాకు డబ్బు వద్దు, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి అని అంటాడు. క్వీనీ మాత్రం ఇది VVIP వచ్చే 7 స్టార్ హోటల్, ఇక్కడ ప్రతి చిన్న పనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ నే తీసుకుంటామని చెప్తుంది. కానీ బాబీ మాత్రం ఏ పనైనా పర్వాలేదు నేను చేస్తాను అని రిక్వెస్ట్ చేయడంతో బాబీకి హోటల్లో, అది కూడా VVIPలు తక్కువగా ఉండే ఫ్లోర్ లో క్లీనింగ్ ఉద్యోగం ఇస్తుంది క్వీనీ. అదే సమయంలో క్వీనీ గదిలో ఉన్న క్వీనీ భర్త ఫోటోని చూసిన బాబీ ఏదో గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు బాబీకి అల్ఫాన్సో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. క్వీనీ అల్ఫాన్సోకి కాస్త డబ్బు ఇచ్చి మంచి క్వాలిటీ సరుకు తెప్పించు, రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కేవలం VVIP కస్టమర్స్ కి మాత్రమే ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. అది గమనించిన బాబీ అల్ఫాన్సోతో స్నేహం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అదే రోజు రాత్రి బాబీ ఒక పాన్ డబ్బా షాప్ కి వెళ్లి ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడగా ఆ షాప్ లో ఉన్న వ్యక్తి బాబీని సీక్రెట్ ఏరియాకి తీసుకుని వెళ్లి వారి దగ్గర ఉన్న గన్స్ అన్నిటినీ చూపించగా బాబీ ఒక రివాల్వర్ ని కొనుక్కుంటాడు. ఆ తర్వాత రోజు క్వీనీ తన 7 స్టార్ హోటల్లోని VVIP కస్టమర్స్ కోసం రకరకాల దేశాల నుంచి అమ్మాయిల్ని కొనుక్కుంటూ ఉంటుంది. అదే సమయంలో బాబీ అల్ఫాన్సోతో స్నేహం చేయడానికి ప్రయత్నించగా అల్ఫాన్సో మాత్రం బాబీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించడు. దాంతో బాబీ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. బాబీ అల్ఫాన్సోని చూసి నువ్వు నాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, కానీ నా మాట వింటే నువ్వు బాగా సంపాదించవచ్చు. ఈ రోజు రాత్రి జరిగే ఇల్లీగల్ ఫైట్ మ్యాచ్ లో బెట్ వేయి, నీ డబ్బులు 3 రెట్లు అవుతుంది. మ్యాచ్ లో మొదటి 2 రౌండ్లు మంకీ మ్యాన్ గెలుస్తాడు, ఆఖరి రౌండ్ లో మంకీ మ్యాన్ ఓడిపోతాడు. ఆ మ్యాచ్లన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ అయి ఉన్నాయని చెప్తాడు. అది విన్న అల్ఫాన్సో నువ్వు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు, నీకేం కావాలి అని అడగగా అప్పుడు బాబీ నాకు ప్రమోషన్ కావాలి అని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఫైటింగ్ మ్యాచ్ దగ్గరికి వెళ్లిన అల్ఫాన్సో బాబీ చెప్పినట్లే బెట్ వేసి బాగా డబ్బు గెలుచుకుంటాడు. దాంతో ఆ తర్వాత రోజు అల్ఫాన్సో క్వీనీతో మాట్లాడి బాబీని క్లీనర్ పోస్ట్ నుంచి VIP ఉండే ఫ్లోర్ లో వెయిటర్ గా ప్రమోషన్ ఇప్పిస్తాడు. అంతేకాకుండా అల్ఫాన్సో బాబీకి హోటల్ ని మొత్తం తిప్పి చూపిస్తూ ఇది VIP ఉండే ఏరియా, అందుకే వారికి తగినట్లే ఉండాలి. అంతేకాదు VVIPలకి మరో సపరేట్ ఫ్లోర్ ఉంటుంది. ఇంకా హోటల్ టాప్ ఫ్లోర్ లో మన బాస్ కి బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళు ఉంటారు. ఆ ఏరియాకి వెళ్ళాలి అంటే క్వీనీ ఫింగర్ ప్రింట్స్ కావాలి, అయినా మనం మన జీవితంలో అక్కడికి వెళ్ళలేంలే అని హోటల్ గురించి చెప్తూ ఉంటాడు. VIP ఫ్లోర్ లో కస్టమర్స్ అందరికీ మందుతో పాటు డ్రగ్స్ ఇంకా దేశ విదేశాలకు సంబంధించిన మహిళల్ని సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి అల్ఫాన్సో బాబీని తన ఆటోలోనే డ్రాప్ చేస్తాడు. అల్ఫాన్సోకి ఆటో మీద ఉండే ఆసక్తి వల్ల
ఒక ఆటోలో పవర్ఫుల్ ఇంజిన్ ని పెట్టించుకొని సూపర్ కార్ లాగా రెడీ చేయించుకుని ఉంటాడు. ఆ తర్వాత రోజు బాబీ విఐపి ఫ్లోర్ లో కస్టమర్స్ కి వైన్ సర్వ్ చేస్తూ ఉండగా ఒక కస్టమర్ వైట్ వైన్ గ్లాస్ లో రెడ్ వైన్ పోస్తావా అని బాబీని తిడుతూ ఉంటాడు. అది గమనించిన సీత అనే మహిళ ఆ కస్టమర్ ని తన వైపు తిప్పుకొని కస్టమర్ మైండ్ సెట్ ని డైవర్ట్ చేసి బాబీని తిట్టకుండా ఆపుతుంది. ఆ కస్టమర్ సీతని ఎక్కడ పెడితే అక్కడ తాకుతూ గదిలోకి తీసుకువెళ్తాడు. అది చూసిన బాబీ హోటల్ బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్లి తన చిన్ననాటి విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. అలా స్టోరీ కొన్ని సంవత్సరాల క్రితానికి వెళ్తుంది. పోలీస్ ఆఫీసర్ రానా బాబీ ఇంకా తన తల్లి నివసించే స్లమ్ ఏరియా దగ్గరికి ఒక బెటాలియన్ తో వచ్చి అక్కడ ఉన్న జనాన్ని చూసి ఈ ఏరియాలో ఆశ్రమం కట్టబోతున్నారు, మీరందరూ ఖాళీ చేయండి అని చెప్పడంతో అక్కడి ప్రజలు పోలీసులను తిట్టి వారితో గొడవకి దిగుతారు. సరిగ్గా ఈ సీన్ లో మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. హోటల్ బ్యాక్ డోర్ దగ్గర ఉన్న చిన్న కుక్క పిల్ల కనిపించడంతో బాబీ దానికి డస్ట్ బిన్ లో వేసి ఉన్న ఫుడ్ ని తీసి పెడుతూ ఉంటాడు. అప్పుడే కస్టమర్ తో గదిలో టైం స్పెండ్ చేసిన సీత అక్కడికి వచ్చి బాబీని చూసి హోటల్ కి వచ్చే వివిఐపీలు ఇలానే ఉంటారు, నువ్వు వాటన్నిటికీ అలవాటు పడాలి, నువ్వు ఆ కుక్క పిల్లకి ఫుడ్ పెట్టకు, అలా నువ్వు పెడుతూ ఉంటే అది రోజు నువ్వు ఏదో ఒకటి పెడతావని ఆశపడుతుంది, కానీ దానికి రోజు ఫుడ్ పెట్టడం నీ వల్ల కాదు అని చెప్పి వెళ్లిపోతుంది. కానీ బాబీ మాత్రం నెమ్మదిగా హోటల్ పనికి అలవాటు పడుతూ రోజు కుక్క పిల్లకి ఏదో ఒకటి పెడుతూ దానికి ట్రైనింగ్ ఇస్తూ రాత్రుల్లో జరిగే ఇల్లీగల్ ఫైట్ మ్యాచ్లలో పాల్గొని డబ్బు సంపాదిస్తూ ఊరి చివర గన్ ఫైరింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అల్ఫాన్సో బాబీని విఐపి సెక్షన్ నుంచి వివిఐపి సెక్షన్ లోకి తీసుకువెళ్తాడు. అక్కడ అందరూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. బాబీ ఫ్రంట్ డోర్ నుంచి హోటల్ కి వెళ్లే సమయంలో చెకింగ్ చేస్తారు కాబట్టి చెకింగ్ అయిపోయిన తర్వాత హోటల్లోకి వెళ్లి బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా బాబీ రోజు ఫుడ్ పెడుతున్న కుక్క పిల్ల తన దగ్గరికి గన్ను తీసుకువస్తుంది. దాంతో బాబీ ఆ గన్ను తీసుకుని హోటల్లోని వివిఐపి సెక్షన్ లోకి వెళ్తాడు. అక్కడే చాలా కాలం తర్వాత బాబీ క్వీనీ భర్త రానా సింగ్ ని చూస్తాడు. దాంతో రానా వాష్రూమ్ లోకి వెళ్లగా రానా సింగ్ మీద అటాక్ చేస్తాడు. ఈ విధంగా వీరిద్దరి మధ్య మంచి ఫైట్ జరుగుతుంది. చాలా సేపటి ఫైట్ తర్వాత హోటల్ సెక్యూరిటీ పెద్ద మొత్తంలో రావడంతో బాబీ గ్రౌండ్ ఫ్లోర్ కి పారిపోయి అల్ఫాన్సో వెళ్తున్న ఆటోలోకి ఎక్కి తప్పించుకుంటాడు. అయితే హోటల్ సెక్యూరిటీతో పాటు పోలీసులు కూడా బాబీ వెళ్తున్న ఆటోని చేస్ చేయడం మొదలు పెడతారు. చాలా సేపటి చేసింగ్ తర్వాత ఆటోకి యాక్సిడెంట్ అవ్వడంతో అల్ఫాన్సో అక్కడి నుంచి పారిపోగా స్పృహ తప్పిన బాబీ రానా గ్యాంగ్ కి దొరికిపోతాడు. ఆ తర్వాత బాబీ స్పృహలోకి రాగా రానా గ్యాంగ్ గా పోలీసులు కలిసి బాబీని రానా దగ్గరికి తీసుకువెళ్తూ ఉండడం చూసి బాబీ వెంటనే వారి దగ్గర ఉన్న గన్ లాక్కొని వారి మీదనే ఫైరింగ్ చేసి పారిపోతూ ఉంటాడు. దాంతో హెలికాప్టర్ లో చేసింగ్ చేస్తున్న రానా గ్యాంగ్ బాబీని షూట్ చేయడంతో బాబీ ఒక మురిక్కాలలో పడిపోతాడు. ఆ తర్వాత సీన్ లో బాబీ కళ్ళు తెరిచి చూసే సమయానికి ఆల్ఫా అనే పేరు గల హిజ్రా బాబీని చూసి, నీ బాడీలో బుల్లెట్ తీసి ట్రీట్మెంట్ చేశాం, బయట పోలీసులు నీ గురించి గాలిస్తున్నారు, అందుకే నువ్వు పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండు, ఇదే నీకు సేఫ్ ప్లేస్, ఎందుకంటే అందరూ మమ్మల్ని చాలా తక్కువగా చూస్తారు కదా, అందుకే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి చెకింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు, ఇది మా గుడి, ఇక్కడ మేము అర్ధనారీశ్వరుని పూజిస్తాం, అందరూ మమ్మల్ని హేళనగా చూస్తారు కానీ మేము సాక్షాత్తు ఆ పరమేశ్వరుని పూజిస్తాం, ఆయన కూడా మాలాగే అర్ధనారీశ్వరుని రూపం ఎత్తారని చెప్తుంది ఆల్ఫా. మరో పక్క రానా వెళ్లి బాబాశక్తిని కలవగా బాబాశక్తి రానాని చూసి, అంత సెక్యూరిటీ ఉన్న నీ మీద అటాక్ చేశాడంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు, వాణ్ణి చంపాకే నాకు కనిపించు అని చెప్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో హై రేంజ్ లో ఉన్న రానా అండ్ తన భార్య క్వీని నిజానికి బాబాశక్తికి ఇల్లీగల్ బిజినెస్ లకి బినామీగా ఉంటూ బాబాశక్తి కోసమే పనిచేస్తూ ఉంటారు. మరో పక్క ఇజ్రాయల్ గుడిలో తలదాచుకుని ఉన్న బాబీ సరిగ్గా నిద్రపోకుండా గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండడంతో ఆల్ఫా ఒక చెట్టు వేరుని పొడి చేసి బాబీకి వాసన చూపించడంతో బాబీ మత్తుగా ఫీల్ అయ్యి గతం గుర్తు చేసుకుని ఆల్ఫాకి తన గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. చాలా సంవత్సరాల క్రితం బాబీ ఉంటున్న స్లమ్ ఏరియాలో ఒక ఆశ్రమం కట్టాలని నిర్ణయం తీసుకుంటారు బాబాశక్తి. కానీ ఆయన మీడియా ముందు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా వారి స్థలాన్ని ఖాళీ చేసి నా ఆశ్రమానికి ఇస్తున్నారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ రానా ఇంకా టీంతో అన్యాయంగా ఆ స్లమ్ ఏరియా వారిపై దాడి చేయించి ఖాళీ చేయిస్తూ ఉంటాడు. అదే సమయంలో బాబీ వాళ్ళమ్మ ఆఫీసర్ రానాని తిట్టడంతో రానా బాబీ వాళ్ళ అమ్మని దారుణంగా పాడు చేసి కత్తితో బాగా పొడిచి చివరికి ఊపిరి ఉండగానే పెట్రోల్ పోసి వాళ్ళమ్మని ఇంటిని తగలపెట్టేస్తాడు. అలా బాబీ అది మొత్తం చూసి అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడతాడు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. త్వరలో ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో బాబాశక్తి తనకు అనుకూలంగా ఉండేవారిని గెలిపించడం కోసం తన మద్దతు తెలుపుతూ ఉంటాడు.
మరో పక్క గాయాలతో హిజ్రాల దగ్గర ఉన్న బాబీ కూడా గాయాల నుంచి కోలుకుంటూ బాగా ఫైటింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి బాబాశక్తి మనుషులు హిజ్రాల్ ఉంటున్న టెంపుల్ కి కూడా నోటీస్ అంటించి ఈ ప్లేస్ ని ఖాళీ చేయండి, ఇది బాబాశక్తి ఆశ్రమానికి చెందిన ల్యాండ్ అని చెప్తారు. ఆ రోజు రాత్రి బాబీ హిజ్రాల్ డబ్బు దాచుకుంటున్న హుండీని పగలకొట్టి ఆ డబ్బుని లక్కీ అనే పిల్లవాడికి ఇచ్చి మంకీ మ్యాన్ మీద బెట్ వేయి అని చెప్పి ఆ ఫైట్ లో తన బాస్ చెప్పినట్లు ఓడిపోకుండా అక్కడున్న ఫైటర్స్ అందరినీ కొట్టి వారందరినీ ఓడిస్తాడు. దాంతో లక్కీ బెట్ వేసిన డబ్బులు 3 అవ్వడంతో అది మొత్తం హిజ్రాల్ గ్రూప్ కి పంపించేస్తాడు. అలా ఫైట్ లో మంకీ మాస్క్ పెట్టుకున్న బాబీ గెలవడంతో ఆడియన్స్ అందరూ హనుమాన్ హనుమాన్ అంటూ అరవడం మొదలు పెడతారు. సిటీ మొత్తం దివాళీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా 7 స్టార్ హోటల్లో బాబాశక్తి పొలిటీషియన్స్ అండ్ వ్యాపారవేత్తలతో సమావేశమై మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో బాబీ హోటల్లోకి ప్రవేశించి అడ్డు వచ్చిన అందరినీ హాలీవుడ్ యాక్షన్ హీరో లాగా చంపుతూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో హిజ్రాల్ కూడా వారి గుడిని బాబాశక్తి నుంచి కాపాడుకోవాలని హోటల్లోకి ప్రవేశించి కనిపించిన అందరినీ కాళీమాతల్లాగా నరుకుతూ ఉంటారు. ఈ ఫైట్ అయితే మూవీకి హైలైట్ గా ఉంటుంది. ఈ గొడవలోనే క్వీని బాబీ మీద గన్తో అటాక్ చేయడంతో అక్కడే ఉన్న సీత అనే మహిళ క్వీని కొట్టి కొట్టి చంపేస్తుంది. ఆ వెంటనే జరుగుతున్న గొడవను చూసి బాబాశక్తి పై ఫ్లోర్ కి వెళ్లి లాక్ చేసుకోగా బాబీ క్వీని డెడ్ బాడీ నుంచి ఫింగర్ ని కట్ చేసుకుని తన పాకెట్ లో పెట్టుకుంటాడు. ఆ వెంటనే రానాని పొడిచి పొడిచి చంపి చివరికి క్వీని ఫింగర్ ని ఉపయోగించి అలా పై ఫ్లోర్ కి వెళ్ళగా బాబాశక్తి చాలా కూల్ గా బాబీని చూసి మాట్లాడుతూ రావణాసురుడు చాలా గొప్పవాడు, ఏమీ లేని స్థాయి నుంచి పెద్ద రాజ్యాన్ని స్థాపించాడు, నేను కూడా అంతే అంటూ మాటల్లో పెట్టి ఒక్కసారిగా బాబీని పొడవడంతో బాబీ అతి కష్టం మీద బాబాశక్తిని పొడిచి పొడిచి చంపి చిన్నతనంలో తన తల్లి తనకు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. చిన్నతనంలో వాళ్ళమ్మ హనుమాన్ ఎప్పుడు నీతోనే ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. సరిగ్గా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.